బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని అన్ని రకాలుగా విధ్వంసం చేశాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైని కోల్ బ్లాక్ విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళుతోందని విమర్శించారు. సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ అనేక రకాల అక్రమాలు జరిగాయన్నారు. గతంలో నైని కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో సీఎం జోక్యం చేసుకుని రద్దు చేశారని అన్నారు. సింగరేణి మైనింగ్కు ముందుకొస్తే బీఆర్ఎస్ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందన్నారు. బొగ్గు గనుల కొరత ఉందని తెలిసి ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సింగరేణి నైని కోల్ బ్లాక్ అక్రమాలపై చర్చ జరగాలని కిషన్ రెడ్డి అన్నారు. సిబిఐ దర్యాప్తుకు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏ మాత్రం మార్పు లేదు. ఈ రోజు సుమారు 47,000 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వము నిధులు చెల్లించాల్సింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంస్థ ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 47,000 కోట్ల రూపాయలకు పైగా మరి ఈరోజు బకాయిలు ఉన్నాయంటే సింగరేణి పట్ల, సింగరేణి సంక్షేమం పట్ల, సింగరేణి కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ గాని, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఎంత చిత్తశుద్ది ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈరోజు జీతాలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఇప్పుడు మొత్తం కలిపి 47,000 కోట్ల రూపాయలు. ఈరోజు సింగరేణికి సంబంధించి గ్రేడ్ 11 కోల్ చూస్తే ప్రతి టన్నుకు 4,088 రూపాయలు మరి